నిన్నోడు మాట్లాడుతున్నాడు కేసీఆర్ నీటి బొట్ట అంతగా నీటి బొట్టనే మరి ఎందుకు భయపడతాను? నీటి బొట్టు లాంటి కేసీఆర్ నిందించే అక్కరేమున్నది నాకు అర్థం కాదు. ప్రకృతి వైద్యం ప్రచారం చేసే పెద్ద మనుషులు నాకు రైల్లో దిగలేరు వచ్చా. అక్కడ కూడా ఇదే ఏదో క్రైస్తవ మత ప్రచారం. నేను ఎంతకీ మాట్లాడకపోతే ఆయన నన్ను అడిగాడు, ఏమన్నా మీరు మాట్లాడట్లా అన్నాడు. మీరు ఇప్పుడు ఇంతకీ ఒక్క మాట చెప్పండి నాకు, ఈ దొండకాయలు బెండకాయలు తిని ఉప్పు లేకుండా పంచదార లేకుండా కారం లేకుండా పొయ్యి మీద పెట్టకూడదుట, ఉడకబెట్టకుండా ఆ పచ్చివే అలా తింటే ప్రయోజనం ఏమిటన్నాను. 80 ఏళ్ళు గ్యారంటీగా బతుకుతారని నేను రాసిస్తా అన్నాడు. ఇప్పుడు మనకు కావలసిన రుచులన్నీ తిని మనకు కావలసిన సుఖాలన్నీ అనుభవించి 50 ఏళ్ళకి చచ్చిపోతే నష్టం ఏమైనా ఉందా అన్నాను. ఏమీ తినకుండా 100 ఏళ్ళు బెందరాళ్ళపోతే నష్టం ఏమిటండి? లోకానికి కూడా మంచిది. రసహీనమైన జీవితాన్ని గడపకూడదండి. ఆహారంలో కానీ, వేషభాషల్లో కానీ, ఆభరణాల్లో కానీ, చివరికి మన ఆస్వాదన, దాంపత్య సుఖాస్వాదనలో కానీ రసహీనమైన జీవితాన్ని గడపకూడదు. అది మొత్తం జీవితం మీద అనవసరపు బలవంతపు విరక్తిని తీసుకొస్తుంది. అసలు జీవితమే ఎందుకు అనే సమస్య వస్తే ముందు మీరు మీ భార్యతో మాట్లాడండి. ముఖ్యంగా పెళ్ళైన మొగాడు తల్లిదండ్రులకు ఫోన్ చేయొద్దు, భార్యతోనే మాట్లాడాలి. ఉద్యోగం మారాలన్నా, ప్రమోషన్ ప్రయత్నం చేయాలి, లేదా ఉన్న ఉద్యోగం వదిలేయాలన్నా ముందు ఆలోచించవలసింది భార్యతో, తల్లితో కాదు, తండ్రితో కాదు. ఇక్కడ తల్లి తండ్రి ఆ విషయంలో సహకరించాలి. ఫోన్ చేస్తూ ఒరే నువ్వు మీ ఆవిడ మాట్లాడుకోండమ్మా, మాకు ఎందుకమ్మా ఈ వయసులో ఇవన్నీ, మీరు మాట్లాడుకుని మీరు నిర్ణయించుకుంటారా. అంతగా వాళ్ళిద్దరూ కలిసి లేదు అత్తయ్య మాకేం తెలియలేదు మీరు చెప్పండి అంటే మనం చెప్పాలి. చెప్పకూడదు, అయితే వాడిని స్వతంత్రంగా ఆలోచించనివ్వాలి. తల్లులకు తండ్రులకు నమస్కారం పెట్టుకోతున్నా. కానీ తల్లి మనస్తత్వం తండ్రి మనస్తత్వం ఎలా, మా వాడికి ఏమిటో 40 ఏళ్ళు వచ్చినా కూడా నన్ను అడగకుండా ఏ పని చేయాలంటే దద్దమ్మ అని అర్థం. అమ్మ అలా చెప్పడానికి సిగ్గుపడాలి. గీత దాటాలి. 40 ఏళ్ళు వచ్చే వాడి గీత వాడు గీసుకోవాలి. ఇంకా మన గీతలు ఏమిటంటే ఇక్కడ మనకి యమధర్మరాజు గీసాడు గీత, వీఆర్ 82. ఇంకా పెత్తనం కావాలి. దీని పెత్తనం అనరు, మమక లేదండి అది పెత్తనం. వాళ్ళ కాపురం వాళ్ళని చేసుకోనివ్వాలి, వేలెట్టద్దు. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాలి. ఈ తల్లి ఎంత తెలివైందో ఆ భార్య ఎంత తెలివైంది. స్త్రియోగి నామ కల్వేత నిసర్గాదేవ పండిత. చాలా వస్తాయి, చాలా పోతాయి, ఎవరెవరు గెలుస్తూ ఉంటారు. కానీ ఒక్క విషయం మీద ఎలక్షన్ రాగానే మనం ఆగమాగం కావద్దు. రౌతేందో రత్నమేందో ఆలోచించాలి. మనకు పనికొచ్చేది ఏదో గుర్తుపట్టాలి. ఎవరో చెప్పిందని అలవోకగా ఓటు వేయవద్దు. ఓటు అనేది మన తలరాతను మారుస్తుంది, మన తాలూకా రాతను మారుస్తుంది, మన జిల్లా రాతను మారుస్తుంది, మన రాష్ట్రం యొక్క భవిష్యత్తును మారుస్తుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. భార్య భూదేవి అంటే రాయి, ఎద్దు మొద్దు స్వరూపం, నో రెస్పాన్స్. అందుకని భార్య సౌఖ్యం లేదు. పోనీ అలాగని 2వ పెళ్లి చేసుకున్నాడు శ్రీదేవి. ఆవిడ ఎప్పుడు ఎవరింటో ఉంటుందో తెలియదు, చెంచాల. మా ఆవిడ ఎక్కడుందని అడగాలి అందరిళ్ళకి వెళ్ళి. ఓ రోజు ఒక పెద్ద షావుకారు గారు ఇంటూ ఉంటుంది, వాడు ఏమైనా అశుభ్రమైన పనులు చేస్తే, అమంగళాలు చేస్తే, అధర్మం చేస్తే వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి చేయించాలి. అందుకని భార్య సౌఖ్యం లేదు. పోనీ పిల్లలతో మాట్లాడకుండా ఓ 40 ఏళ్ళు వచ్చాక భార్య ఎక్కాల. మా అబ్బాయి ఒకరు అమెరికా, ఒకరు ఆస్ట్రేలియా, వారు మేము పోయినా వారు రారు అని చెబుతూ ఉంటారు కొంతమంది. అందుకని పోనీ ఆ సౌఖ్యంలో ఉందాం, మా వాళ్ళు గొప్పగా ఉన్నారని చెప్పుకుందామంటే ఆ సౌఖ్యం పెద్ద అబ్బాయి బ్రహ్మదేవుడు ఎప్పుడు సృష్టి కార్యక్రమంలో ఉంటాడు. ఈయన పెడితే ఐఎమ్ బిజీ, నో టైం అంటాడు. ఆయన దృష్టి ఆయనకి 2 కళ్ళు ఎప్పుడు ఒకటి చైనా మీద ఒకటి ఇండియా మీద ఉంటూ ఉంటాయి. అందుకే ఆయన ఈయనతో మాట్లాడే అవకాశం లేదు. 2వ వాడు మన్మథుడు, వాడు కూడా పెడితే ఈయనకి ప్రమాదం. ఎందుకంటే వాడు చేసే పనులన్నీ కూడా ఆడామగా లంకెల పెట్టడమేగా మొత్తం అంతాను. ఇదివరకేమో ఉద్యానవనాల్లో ఉండేవాడు, ఇప్పుడు ఉమెన్స్ కాలేజీ గేటు దగ్గర. ధర్మం తెలుసు కదా, పోరాటానికి అభ్యంతరం పెట్టండి. వెనకాల ఎంతమంది ఉన్నారు. అభిమన్యుడు ఏం లెక్క చూసాడు, వెళ్ళాడంతే చరిత్రలో మిగిలిపోయాడు. బతికితే భీష్ముడిలా బతకాలి, పోతే అభిమన్యుడిలో పోవాలి. అదే సిద్ధాంతం లెక్క. ఎందుకు 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతకడం? ఇక్కడ బతికితే భీష్ముడిలా బతకాలి, 257 సంవత్సరాలు ఆజన్మ బ్రహ్మచారిగా, లేదా 17 ఏళ్లకే అభిమన్యుడిలో పోవాలి త్యాగం చేసి. అటు ఇటు కాకుండా దేనికంటే సీఎం పెట్టారా భయ్? ఎక్కడికెళ్ళి మోపోయినా మీరు? బుద్ధి లేదా? ఆగు, ఏమైనా లుబాబీ ఆగు. వద్దంటే మళ్ళీ ఏందండి ఇవాళ రాజశేఖరెడ్డి వాళ్ళు వాడు మనోడేనా? ఎన్నెన్ని మాటలు చెప్పి. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.